ఇదే నా పొలము. 4x2 టబ్. ఇందులో నేను ఇప్పుడు మెంతికూర, పాలకూర వేస్తున్నాను. సో ముందుగానే నేలని బాగా నీళ్ళతో తడిపి మెత్తగా చేసుకోవాలి. నాగలితో దున్నాలి. జస్ట్ 1 ఇంచ్ గ్రూప్స్ ఫామ్ తయారు చేస్తే సరిపోతుంది. వెరీ సింపుల్. ఈ ఆకుకూరలకి స్పెషల్గా కేర్ ఏం అవసరం ఉండదు. 1 వీక్లో తయారైపోతాయి కాబట్టి వాటర్ ఇస్తూ ఉంటే సరిపోతుంది అనమాట. నేల మెత్తగా మాయిశ్చర్గా ఉంటే చాలు. స్పెషల్గా వాటికి ఏం ఫర్టిలైజర్స్ కూడా అవసరం లేదు. సో తొట్టిలో అంటే ఎక్కడ ఖాళీ ఉన్నా కూడా ఇలా 1 ఇంచ్ గ్రూప్స్ చేసుకొని కొన్ని సీడ్స్ వేశారనుకో, అది ఏదో ఒకటి పాలకూర, తోటకూర, మెంతికూర ఎనీథింగ్ వేశారంటే మాత్రం వచ్చేస్తాయి. ఇదిగోండి మెంతికూర, మెంతులు ఇలా వేసేస్తే సరిపోతుంది. నానబెట్టడం, ఉడకబెట్టడం ఏమీ అవసరం లేదు. సింపుల్గా ఇలా వేసేస్తే సరిపోతుంది. కొన్ని 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 లైట్గా వేసేయాలన్నమాట. అండ్ మెంతికూర ఈజ్ వెరీ 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 ఎసెన్షియల్ ఫర్ అవర్ హెల్త్. ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది, అన్నిటికంటే ఎక్కువ ఫైబర్ అనమాట. అండ్ అది మన స్టమక్ హెల్త్ని బాగా కాపాడుతుంది అండ్ క్యాన్సర్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆల్వేస్ కంట్రోలింగ్. అండ్ డైలీ మెంతికూర తినడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అండ్ అసలు ఇది ఇంట్లోనే పండించుకొని చేసుకుంటే మనకి మంచి ఫ్రేగ్రెన్స్ కూడా ఇల్లంతా గుమ్ములు గుమ్ములాడుతూ ఉంటుంది. చట్నీస్ చేసుకోవచ్చు అండ్ కర్రీస్ చేసుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో మెంతికూర పప్పు రెసిపీ కూడా చెప్తున్నాను. సో అది లాస్ట్ వరకు చూడాలి. అంతకంటే ముందు అందరూ తప్పక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే, అయిపోయింది. సీడ్స్ వేసినాక ఇలా హ్యాండ్ తోటి సింపుల్గా మట్టిని ఇలా కవర్ చేసేస్తే చాలు. వెరీ సింపుల్ అనమాట ఆకుకూరలు పండించుకోవడం. కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ విత్ లీఫీ వెజిటేబుల్స్. ఆకుకూరలతో స్టార్ట్ చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నమాట. ఎందుకంటే చాలా ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అని మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. మెయిన్ ఒక్కసారి నేల మాత్రం మంచిగా ఫర్టైల్ నేల మనము క్రియేట్ చేయగలిగామంటే, ఎందుకంటే టబ్లో నేను చెప్తుంది, అవి ఆల్వేస్ మనకి హార్వెస్టింగ్కి రెడీ అయిపోతూనే ఉంటాయి. మీరు ఫ్లవర్స్ ఇచ్చినా, ఫ్రూట్స్ పెట్టినా, వెజిటేబుల్స్ పెట్టినా. సో నేల షుడ్ బి వెరీ ఫర్టైల్. ఇప్పుడు రెడీ అయిపోయినా లైట్గా వాటర్ ఇచ్చేసా అంటే సరిపోయింది. వితిన్ 4 days అది కూడా చూసారు కదా, మొలకలు వచ్చేసినాయి. చాలా ఫాస్ట్ అనమాట. అన్నిటికంటే ఫాస్ట్ మెంతికూరలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ 2 days కల్లా ఇట్స్ రెడీ. ఈ స్టేజ్లో మనము హార్వెస్ట్ చేసుకున్నామంటే మాత్రం చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ వెరీ నైస్ ఫ్లేవర్ అసలు. అండ్ ఇందులో ఫైబర్, విటమిన్స్ అన్నీ ఉన్నాయి. వెరీ యూస్ఫుల్ ఫర్ ద హెల్త్. హార్ట్ హెల్త్ కూడా చాలా బాగా చూసుకుంటుంది. ఇలాంటి హెల్తీ ఫుడ్ తినడం వల్ల కూడా మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంట్లోనే పండించుకొని తినడము, గార్డెన్లో చిన్న చిన్న పనులు చేసుకోవడం, ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. అసలు అన్నిటికంటే బెస్ట్ ఆకుకూరలు. ఎందుకంటే అసలు జస్ట్ వాటర్ ఇస్తే సరిపోతుంది, మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. జస్ట్ 1 లైన్ తీసుకెళ్తున్నాను. అండ్ ఇప్పుడు దీంతో మీకు మెంతికూర పప్పు రెసిపీ కూడా చూపిస్తాను. వెరీ ఈజీ. అందరూ ఎక్స్పర్ట్సే ఉన్నారు, అందరికీ తెలుసు. బట్ స్టిల్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. అది ఎంత ఈజీగా కూడా వచ్చేస్తున్నాయి చూసారా. మీరు ఈ స్టేజ్లో విత్ రూట్స్ కూడా వేసేయచ్చు. బాగా వాష్ చేసేస్తే సరిపోతుంది. ఇలా మనము ఎవ్రీ 4 days గ్యాప్లో ఎక్కడెక్కడ ఖాళీ ఉంది టబ్లో అక్కడ మనం కొన్ని సీడ్స్ వేసి పెట్టామనుకోండి, మనకు ఆల్వేస్ మెంతికూర మాత్రం రెడీ అయిపోతూనే ఉంటుంది. ఎంత ఫ్రెష్ అండ్ గ్రీన్. ఖచ్చితంగా దీనిలో ఆల్ విటమిన్స్ ఉంటాయి. సి విటమిన్, వెరీ హెల్దీ. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు దీంతో స్టార్ట్ చేస్తాను. జస్ట్ వాష్ చేసేస్తున్నాను అంతే. నేను ఇవి చాలా లేతగా ఉన్నాయి కాబట్టి నేను రూట్స్ కూడా ఏమీ తీసేయట్లేదు. అసలు ఏమీ లేదు, చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టేసుకోవాలి.
అండ్ ఈ మిర్చీస్ టొమాటో అన్ని గార్డెన్లోంచే చాలా ఫాస్ట్గా అయినంత వరకు కంప్లీట్ చేసేస్తాను. 2 మిర్చీస్, 1 టమాటో. డైలీ ఇఫ్ పాసిబుల్ మెంతికూర ఇప్పుడు మనము కరివేపాకు అనేసి అన్నిట్లో వేసుకుంటాం కదా, ఇలా మెంతికూర కూడా మనం తాలింపు వేసేటప్పుడే వేసేసామంటే అన్ని కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మెంతికూర చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక 1 గ్లాస్ ఫ్యామిలీకి సరిపోయిన పప్పు పెట్టేసుకొని ఇలా చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలన్నమాట. 1 టమాటో, 2 మిర్చీస్, కొంచెం చింతపండు అండ్ ఇది స్మాల్ పీసెస్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెంతికూర ఆలు టమాటో కర్రీ కూడా చాలా బాగుంటుంది. కొంచెం అంతే చింతపండు, టొమాటో వేసాం కాబట్టి అవసరం లేదు, కానీ టేస్ట్ కోసం. అండ్ చింతపండు అన్నది ఆల్వేస్ మన లార్జ్ ఇంటెస్టైన్ని చాలా బాగా హెల్తీగా చూసుకుంటుంది. ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క టేస్ట్ ఫుడ్ అనమాట. లార్జ్ ఇంటెస్టైన్కి పులుపు చాలా ఇష్టము, సో అందుకే చింతపండు కొంచెం యాడ్ చేసుకోవాలి. టొమాటో పులుపు దానికి షడ్రుచులు అంటారు కదా, దానిలో పులుపు మన లార్జ్ ఇంటెస్టైన్కి అనమాట. లార్జ్ ఇంటెస్టైన్ హెల్తీగా ఉంది అంటే మాత్రం ఓవరాల్ హెల్త్ ఈజ్ బెస్ట్. 3 విజిల్స్ అయిపోయినాయి. సో ఉప్పు, కారం, పసుపు అకార్డింగ్ టు యువర్ టేస్ట్. జస్ట్ ఇలా నేను మంచి మెత్తగా కుక్ అయిపోయింది కాబట్టి స్పూన్ తోటి ఇలా తిప్పేస్తేనే సరిపోతుంది. సైడ్ బై తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇందులో నేను 2 మిర్చి, 4 వెల్లుల్లి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు అదే ఏమంటారు జీరా, ఆవాలు అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాగా, తాలింపు వేసేసామంటే సరిపోతుంది. ఇంకా ఇట్స్ రెడీ. కావాలంటే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే చాలా సింపుల్ వెజిటేబుల్స్ కాబట్టి చిన్న చిన్న పాట్స్లో, ప్లాస్టిక్ పాట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, పార్సల్స్ ఏమైనా ఫుడ్ పార్సల్స్ తెచ్చినప్పుడు కూడా ప్లాస్టిక్ టబ్స్ ఉంటాయి కదా, స్మాల్ కంటైనర్స్, దానిలో కొంచెం మట్టేసేసి ఇలాంటి చిన్న చిన్న మెంతికూర, పాలకూర ఇలాంటివన్నీ పెంచుకోవచ్చు మనము. చక్కగా హ్యాండీగా వెజిటేబుల్స్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి. సో వెరీ టేస్టీ. రైస్ తోటైనా, చపాతీ తోటైనా నో ప్రాబ్లం, దోశతోటైనా, ఎవ్రీథింగ్. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్తీ, నో డౌట్. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై ఇట్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్.